నమస్తే. అందరికీ ఆత్మవందనాలు. మాస్టర్స్, ఈ యొక్క ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతర్ బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. రైట్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు మనం ఇంత ముందుగా 2 సెషన్స్ కంప్లీట్ చేసాం ఇంతవరకు కలర్ థెరపీలో. ఇది 3వ సెషన్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో దానికంటే ముందు మనము లాస్ట్ సాటర్డే సండే హుబ్లీలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అంటే ధ్యాన యజ్ఞం మరియు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం. సో ఇది వీడియో కూడా లింక్ కూడా పంపించాం గ్రూప్లో, కొంతమంది చూసి ఉండొచ్చు మీలో. సో చాలా అద్భుతంగా జరిగింది. బహుశా అది పిరమిడ్, అది యాక్చువల్గా హుబ్లీలో పిరమిడ్ ఉంది, పెద్ద పిరమిడ్. సో ఆ పిరమిడ్ లోపల జరిగిన కార్యక్రమం ఇది చాలా పవర్ఫుల్గా ఉండింది. సో ఎంతోమంది కూడా సుమారుగా 450 మంది దాకా వచ్చారు. సో చాలా అద్భుతంగా 2 రోజులు కూడా చేశాం. ఎవరెవరు చూసారా ఈ యొక్క రన్నింగ్ లైవ్? ఎవరైనా చూసారా? ఇక్కడ ఎవరు చూడలేదా? కోర్ గ్రూప్లో పెట్టామనుకుంటాం మోస్ట్లీ. ఓకే, రైట్. సో మాస్టర్స్, సో ఈరోజు మనం ఈ యొక్క కలర్ థెరపీని ఇంకొద్దిగా డీటెయిల్ తెలుసుకుందాం. ఓకే. సో కలర్ థెరపీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కలర్ ఎలా పనిచేస్తుంది, కలర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మన దేహం మీద, మనసు మీద అనేది మనం ఇంతకుముందు చర్చించాం యాక్చువల్గా. సో పర్టికులర్గా దాన్ని ఒక్కొక్క కలర్ ఉపయోగించడం వలన మన లోపల ఎలాంటి చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ ఏ విధంగా తీసుకొస్తుంది, ఫిజికల్ లెవెల్లో దేహంలో ఎలా చేంజెస్ వస్తాయని కూడా మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఈ యొక్క కలర్ అనేటువంటిది మామూలుగా మనం అనుకున్నట్టుగా ఏదో బ్యూటీ కోసమో లేకపోతే అందం కోసం వాడేటువంటిది మాత్రం కాదు. అందం ఉంటుంది ఖచ్చితంగా. ఏదైనా ఒక మంచి పుష్పాన్ని చూసినప్పుడు, ఫ్లవర్ని చూసినప్పుడు, కలర్ఫుల్ ఫ్లవర్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? అలాగా. సో ఆనందంగా ఉంటుంది. ఆ కలర్ఫుల్గా ఉండేటువంటి పుష్పాలను మనం చూస్తున్న కొద్దీ ఎంతో అందం అనేది మనకు ఆనందం ఇస్తూ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. సో ఆ విధంగా అది ఒకటే కాదు, అదొక ఉద్దేశం, అదొకటే కాదు దాని ఉద్దేశం. అయితే ఇది ఎలాంటిదంటే ఒక పవర్ఫుల్ టూల్, శక్తివంతమైన పరికరం. ఇది మనం ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైనా, ఎక్కడైనా కానీ. ఆ ఉపయోగించుకున్న కొద్దీ మనకు ఫలితాలు వస్తుంటాయి. సో ఆ విధంగా ఈ యొక్క కలర్ మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనం ఈ 2 నుదిటి మధ్యలో, ఇక్కడ భ్రూ మధ్యలో స్త్రీలు ప్రత్యేకంగా ఒక రెడ్ కలర్ బొట్టు పెట్టుకుంటారు, తిలకం పెడతారు కదా. సో అది మనకు ఆనవాయితీగా వస్తుంది సాంప్రదాయంలో. సో దాన్ని ఎందుకు పెడతాము అంటే, అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే నేరుగా మన లోపల పిట్యూటరీ గ్లాండ్ను యాక్టివేట్ చేస్తుంది. అది చూడండి, పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, అది మన దేహం లోపల ఉన్న అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్, అంతఃస్రావిక గ్రంథులు అన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. దానికి ఎంత మీనింగ్ ఉందో చూడండి ఒకసారి. తర్వాత విడో స్త్రీలు, భర్త చనిపోయిన స్త్రీలు కొంతమంది ఇక్కడ తెల్లబొట్టు పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం. యాక్చువల్గా తెల్లబొట్టు పెడతారు ఇక్కడ. అదేం చేస్తుందంటే, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, నేరుగా ఆ స్త్రీలకి సెక్సువల్ డిజైర్స్ లేకుండా చేస్తుంది, అది తగ్గిస్తూ వస్తుంది. సో అలాగా ఒక్కొక్క దానికి, ఒక్కొక్క కలర్కి ఒక మహత్వం ఉందన్నమాట. సో ఇలాంటివి మనం ఎన్నో గమనించవచ్చు. సో తర్వాత తెల్లటి బట్టలు వేసుకుంటే కారణం ఏంటి? ఇంతకుముందే నేను చెప్పాను లాస్ట్ క్లాస్ కూడా. తెలుపు వచ్చేసి ఒక రకంగా శాంతి, ఆత్మతత్వం, మనలో ఆధ్యాత్మికత ఇలాంటి పెంచుతుంది. సో అలాంటి ఆ బట్టల యొక్క సంకేతం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒక్కొక్క కలర్కి అలా ఒక్కొక్క మహత్వం ఉంటుంది. అయితే ఇది నేర్చుకోవడానికి ఇదేం పెద్ద కష్టమైంది కాదు.
ఎప్పుడు కూడా ఎంతో సులభంగా నేర్చుకోవచ్చు. దీన్ని ఎలాంటి అంటే ఎలాంటి ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళకి చదువు వస్తుందా రాదా అనేది కానీ, తర్వాత ఏమైనా ఎక్విప్మెంట్ కావాలంటే ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఎలాంటి కెమికల్స్ మనం డ్రగ్స్ వాడే అవసరం లేదు దీనికి. సో పర్టికులర్గా ఈ కలర్ ఫ్రీక్వెన్సీ గురించి నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉండాలని కూడా అక్కర్లేదు. నేను ఈరోజు కూడా కొన్ని డిసీజెస్కి కలర్ థెరపీ చెప్పబోతాను. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత సరళంగా ఉంటుంది ఈ థెరపీ అనేది. అవి మీరు పాటిస్తూ ఉండొచ్చు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి చదువు అక్కర్లేదు. పర్టికులర్గా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఉంటేనే దీన్ని నేర్చుకోవచ్చు అనేది కూడా ఎటువంటి అవసరం లేదు. కాబట్టి సో ఇక్కడ మనకు ఉన్నటువంటి అనేక కలర్స్ను మనం హీలింగ్ కోసం వాడుతూ ఉంటాం. సో పర్టికులర్గా ఈ కలర్స్ మనం వాడే విధానం చూస్తే, ఒకటి స్కిన్ మీద రాసుకోవడము. అంటే స్కిన్ మీద మనము పర్టికులర్గా రాస్తాం. దీన్ని ఎలా చేస్తాం మనం అంటే కలర్ స్కెచ్ పెన్ తీసుకొని చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా స్కెచ్ పెన్స్ దొరుకుతాయి మనకి. సో ఈ స్కెచ్ పెన్స్ ఉపయోగించుకొని మనం కలర్స్ రాస్తూ పోవాలి. ఒక ఇలాంటిది మీరు తెచ్చిపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ఎలాంటి ఇప్పుడు చూడండి, ఇది బ్లాక్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఈ విధంగా గ్రీన్, రెడ్, బ్లూ, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, ఆ విధంగా అన్ని కలర్స్ కూడా ఉంటాయి మనకి. సో ప్రతి కలర్ అంటే 12 కలర్స్ ఉన్నాయి. ఈ అన్ని కలర్స్ యొక్క స్కెచ్ పెన్ మన ఇంట్లో రెడీగా ఉండాలి. ఒకటి అయితే జస్ట్ ఒక బహుశా ఇది ఒక రూ. 150 ఏమవుతుంది. తెచ్చి పెట్టుకుంటే ఇది చాలా రోజులు వస్తుంది మనకి. ఓకే, ప్రతి ఒక్కరు ఇది పెట్టుకోండి చాలు. పెట్టుకుంటే మీకు టీచ్ చేస్తాం కాబట్టి దాన్ని అది ప్రకారంగా పిల్లలకి కానీ మీకు కానీ అలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ కలర్ వేసుకొని 4 అవర్స్ ఉంచాలి. కనీసం అంటే 4 అవర్స్ ఉంచేసి తర్వాత కడుక్కోవచ్చు. చేయి కడుక్కుంటే ఆ చేతుల మీద రాసుకుంటాం కదా, అది వెళ్ళిపోతుంది అంతే. ఇది వాషబుల్, ఇదేమి స్టిక్ అట్లే ఉండదు అనమాట. సో అలాంటిది ఇది. సో ఈ విధంగా తర్వాత అంటే పర్టికులర్ మనం స్కెచ్ పెన్లు వాడతాం కలర్ వేసుకోవడానికి చేతుల మీద. సో తర్వాత ఇదే కలర్స్ మనం ఎక్కడెక్కడ వేస్తామంటే చేతుల్లో వేస్తాం, కాళ్ళలో వేస్తాం కావాలంటే. సో డిపెండ్స్, మనం ఎక్కడ కావాలన్నా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఈ చేతిలో వేస్తూ ఉంటామో చేతిలో ఏ అవయవం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మనం. ఓకే, మనం ఈ 2 చేతులకు సంబంధించి నేను మీకు ఆకుప్రెజర్ రిఫ్లెక్సాలజీ ఒక చార్ట్ పంపించాను ఇంతకుముందు కూడా, మీరు చూసుకోవచ్చు. అంటే మనకి ఇదంతా తల కదా, ఇది మనకు ఈ యొక్క ఈ గొంతు భాగం. ఇంక ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ స్టమక్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఊపిరితిత్తులు ఉంటుంది, ఊపిరితిత్తుల భాగం ఇది. తర్వాత ఇక్కడ యూరినరీ బ్లాడరు, ఇది హార్ట్, ఇది ప్యాన్క్రియాస్. ఓకే, సో ఈ ప్యాన్క్రియాస్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఆ చార్ట్ ఉంది మీ దగ్గర, లేదంటే మళ్ళీ పంపిస్తాను నేను. అది ఒక్కటి చూసుకొని పెట్టుకుంటే ఏ అవయవం మీద మనం చెప్తాం అనమాట. ఈ కలర్ వేస్తే ఏమవుతుందంటే పర్టికులర్గా దీంట్లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి టోనిఫికేషన్, రెండోది సెడేషన్ అంట. టోనిఫికేషన్ అంటే అక్కడ ఆ కలర్ వేసినప్పుడు దాని యొక్క అది పెంచుతుంది, ఆ తత్వాన్ని పెంచుతుంది, అంటే ఎనర్జీ పెంచుతుంది. ఓకే, సో పర్టికులర్గా ఇంకో కలర్ వేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఆ యొక్క ఎనర్జీ తగ్గుతుంది. అంటే అక్కడ తగ్గించడం పెంచడం అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట ప్రతి ప్రతి ఒక్క అవయవం కూడా. సో ఆ విధంగా దీంట్లో 2 ఉన్నాయి. 2 వచ్చేసి ఒకటి టోనిఫికేషన్, రెండోది సెడేషన్ అంటాం దాన్ని, పెంచడం లేదా తగ్గించడం. ఆ 2 కూడా ఉంటాయి. అది మనం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా కలర్స్ను చేతి మీద అప్లై చేసుకోవడం ఒక విధానం, గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి సో మనం ఇంకో మెథడ్ ఏం చేస్తామంటే దీంట్లో ఒక కలర్ లైట్ తీసుకుంటాం. అంటే కలర్ లైటు లేదా ఒక బల్బు. మామూలుగా ఒక బల్బు తీసుకుంటే బల్బుకు చుట్టూ మనకి ఏ కలర్ కావాలో ఆ పేపర్ మనం చుట్టొచ్చు. మామూలుగా ఈ కలర్డ్ పేపర్ ఉంటుంది కదా, ఒక బల్బు తీసుకోండి, ఎనీ బల్బ్, మీకు ఇంట్లో ఉండే బల్బుని చుట్టూ ఆ కలర్ పేపర్ పెట్టేయండి. ఆ కలర్ పేపర్ చుట్టినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే కలరు ఆ పర్టికులర్ కలరే వస్తుంది. బ్లూ కలర్ పేపర్ దాన్ని చుట్టామంటే బ్లూ కలర్ బయటకు వస్తుంది, లేదా రెడ్ కలర్ పేపర్ చుడితే రెడ్ కలరే బయటకు వస్తుంది అట్లా. సో అలాంటిది కలర్డ్ పేపర్ ఫిల్టర్స్ పెట్టేసి మనం బయటికి ఏ కలర్ కావాలో ఆ కలర్ను తీసుకోవడం జరుగుతుంది.
సో దాన్ని మనకి ఎక్కడ బాడీలో ఎక్కడ ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అక్కడ ఫోకస్ చేసుకోవచ్చు. సో బాడీలో పర్టికులర్గా ఒక ప్రాంతంలో మనకు పెయిన్ ఉందనుకోండి, ఏ కలర్ దాని మీద వేస్తే ఆ కలర్ ఆ యొక్క పెయిన్ తగ్గుతుందో ఆ కలర్ను ఆ బల్బు ద్వారా వచ్చిన లైట్ను అక్కడికి పంపించాలి. అట్లా ఫోకస్ చేసుకోవచ్చు మీరు. అట్లా చేసుకుంటే కూడా ఇది పనికొస్తుంది అనమాట. అప్పుడేమవుతుందంటే ఆ పర్టికులర్ కలరు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పార్ట్ మీద మీరు ఫోకస్ చేస్తారు కదా, అప్పుడు ఆ పార్ట్ మీద ఫోకస్ కావడం వలన అక్కడ ఎనర్జీ లెవెల్ పెంచుతుంది. ఎందుకంటే ఆ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్‌కి ఆ క్యారెక్టర్ ఉంది అట్లా. అందుకే మనం పర్టిక్యులర్ ఇప్పుడు ఉదాహరణకి రెడ్ ఆహ్, మనం రెడ్ లైట్ అని చెప్పి థెరపీ ఒకటి పెట్టాం. ఓకే. రెడ్ లైట్ థెరపీ అని చెప్పి. ఆ రెడ్ లైట్ థెరపీలో జరిగేది ఇదే అనమాట. రెడ్, ఇన్‌ఫ్రారెడ్ వచ్చి మన దేహం మీద ఫోకస్ అయినప్పుడు మనకి ఏ భాగంలో పెయిన్ ఉంది పర్టిక్యులర్‌గా, ఏ భాగంలో మనకు డిసీజ్ ఉంది, వ్యాధి ఉంది అక్కడికి ఫోకస్ చేస్తాం. నేరుగా ఫోకస్ చేస్తాం. చేసినప్పుడు అక్కడ పోయి లోపల ఆ రెడ్ లైటు, ఇన్‌ఫ్రారెడ్ లైట్ 2 కలిసి ఆ లోపల సెల్స్‌లో ఉన్న మైటోకాండ్రియాని మనం యాక్టివేట్ చేసి మనకు అప్పుడు ఎనర్జీని పెంచుతుంది. అప్పుడు సెల్స్ ఎప్పుడైతే ఆ ఎనర్జీ పెరుగుతుందో అంతవరకు డల్‌గా ఉంటాయి. అంతవరకు శక్తి లేకుండా పనిచేస్తుంటాయి సెల్స్. ఇప్పుడు ఎనర్జీ పెరగడం వలన మనకు ఆరోగ్యం సరిపోతుంది. అంటే ఆరోగ్యం కుదుట పడుతుందనమాట. ఇలాగ జరుగుతూ ఉంటది. ఈ ట్రీట్మెంట్ అంతా జరిగేది అలాగనే. ఉదాహరణకి రేడియేషన్ థెరపీ అంటారు. మామూలుగా డాక్టర్సు క్యాన్సర్ సెల్సు వాటిని నశింపజేయడానికి రేడియేషన్ థెరపీ అంటారు. బహుశా రేడియేషన్ థెరపీలో ఏం వాడతారంటే ఎక్స్‌రేసే వాడతారు. ఆ ఎక్స్‌రేస్ ఎలాంటివంటే ఇంతకుముందు ఇంతకుముందు క్లాస్‌లో క్లియర్‌గా చెప్పుకుంటూ వచ్చాను మీకి. సో, ఆ స్పెక్ట్రమ్ ఎలా ఉంటది? ఏ వేవ్స్ ఎక్కడి నుంచి అంటే మొదటగా మనకొచ్చేటువంటి వేవ్స్ ఏంటి? మొదట మనకొచ్చేటువంటిది రేడియో వేవ్స్, తర్వాత మైక్రోవేవ్స్, తర్వాత విజిబుల్ ఫ్రీక్వెన్సీ, ఆ తర్వాత ఆహ్, వచ్చేది అల్ట్రావైలెట్ రేసు. అంటే అంతకుముందు విజిబుల్ కంటే ముందు మనకు ఏముంటుందంటే ఇన్‌ఫ్రారెడ్ ఉంటుంది. ఇన్‌ఫ్రారెడ్ తర్వాత రెడ్ ఒస్తుంది. ఆ తర్వాత ఫైనల్‌గా వైలెట్ ఒస్తుంది. ఆ తర్వాత అల్ట్రావైలెట్ ఒస్తుంది. ఆ తర్వాత ఎక్స్-రేస్ ఒస్తాయి. ఆ తర్వాత గామా రేస్ ఒస్తాయి. సో, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను నేను. సో, అది పూర్తి ఒక స్పెక్ట్రమ్ అది. లైట్ స్పెక్ట్రమ్ అంటారు దాన్ని. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. సో, ఇన్ని ఫ్రీక్వెన్సీస్ కలిగినటువంటి లైట్ వేవ్స్ అన్నమాట ఇవన్నీ. కాంతి తరంగాలు. సో, మరి దాని ఫ్రీక్వెన్సీని బట్టి అది కనపడొచ్చు, కనపడకపోవచ్చు మనకి అంతే. అలా అని చెప్పి లేదని కాదు. ఓకే. అది మనం గమనించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సౌండ్ ఉంది. కొన్ని సౌండ్‌లు కొంతవరకే మనం వింటాం. 20 హెర్ట్జెస్ టు 20 కిలో హెర్ట్జెస్ పౌనఃపున్యం ఉన్న ఆ సౌండే మనం వినగలుగుతాం 2 చెవుల్లో. దానికి పైన పోయినా, దానికి లోపలొచ్చినా మనం వినలేం. అవునా కదా! సో, దానికి లోపల ఉన్నా, దానికి పైన పోయినా గానీ ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి. యూనివర్స్‌లో అవన్నీ ఉంటాయి. ఓకే. బట్ వి కాంట్ హియర్. అంత మాత్రాన అవి లేవని కాదు. అలాగే ఈ చూడండి ఇప్పుడు మనం మైక్రోవేవ్స్ చూడగలుగుతామా? చూడలేం. రేడియో వేవ్స్ చూస్తామా? చూడలేం. రేడియో వేవ్స్ అంటే ఇప్పుడు మనం అన్ని మొబైల్స్ వర్క్ చేసేది రేడియో వేవ్స్‌తోనే. ఓకే. రేడియో వేవ్స్ దగ్గర దగ్గర 1 మెగాహెర్ట్జ్ అంటే 10⁻6 హెర్ట్జెస్ అనమాట. ఆ ఆ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంటాయి అవన్నీ గూడా. ఓకే. సో, అలాంటివన్నీ మనం చూడలేం. మైక్రోవేవ్ అనుకోండి ఆల్మోస్ట్ లైక్ 1 టెరాహెర్ట్జ్ అంటే 10⁻12 హెర్ట్జ్ దాంతో పనిచేస్తూ ఉంటాయి. ఓకే. ఇక రెడ్డు తర్వాత వైలెట్టు ఇవన్నీ గూడా 470 టెరాహెర్ట్జ్, 700 టెరాహెర్ట్జ్ అట్లా వెళ్తూ ఉంటదంట. అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ పోతుంటది. సో, అంటే మీకు అప్పుడు ఇన్‌ఫ్రారెడ్ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటది. రెడ్ కొద్దిగా ఎక్కువుంటది. పోతూ వైలెట్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటది. ఆ తర్వాత అంటే ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అంత హై ఎనర్జీ ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ గూడా చెప్తాను. రిపీట్ చేస్తున్నా. అంటే ద లాంగర్ ద వేవ్ లెంత్, లెస్సర్ ద ఫ్రీక్వెన్సీ, లెస్సర్ ద ఎనర్జీ. ద హైయర్ ద లైక్ లెస్సర్ ద వేవ్ లెంత్, హైయర్ ద ఫ్రీక్వెన్సీ, హైయర్ ద ఎనర్జీ. అది ఇంతకుముందు కూడా చెప్పాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/లాంబ్డా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/ఎఫ్ అని మీకు ఇంతకుముందు చెప్పాను క్లాస్‌లో. కాబట్టి ఈ విధంగా ఈ కలర్ అనేటువంటిది లైట్ అంటే మనం అనుకున్నట్టు కలర్ అంటే జస్ట్ కలర్ కాదది. అది ఒక ఎనర్జీ, ఒక శక్తి తరంగం. సో, దానికి ఫ్రీక్వెన్సీ, శక్తి ఈ 2 కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దేహం మీద పనిచేయనే చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా రేడియోథెరపీ అని చెప్పి ఎక్స్‌రేస్‌ను ఉపయోగించి మీ బాడీలో సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తాయి. అంటే ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అది కూడా కలరే యాక్చువల్‌గా. దానికి ఆ కలర్ మనకు కనిపించదు.
మన దృశ్యాన్ని మనకు దృశ్యీకరణ లేదు. అంటే మనం చూడగలిగే ఆ శక్తి మన కళ్ళకి లేదు గానీ, ఆ కాంతి తరంగాలు గూడా ప్రవహిస్తాయి. ప్రవహిస్తున్నాయి కాబట్టే వాటిని ఉపయోగించి ఏం జేస్తారు, ఖచ్చితంగా ఆ యొక్క క్యాన్సర్ సెల్స్‌ని నశింపజేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి. సో, కాబట్టి ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు. కలర్‌ను ఉపయోగించుకోవాలి అనేది. రెండోది కలర్ వాటర్ గూడా వాడొచ్చు. కలర్ వాటర్ అనేది మనం చెప్పాం, ఇంతకుముందే చెప్పాం. ఇప్పుడు జనరల్‌గా మనకు బ్లూ కలర్ యాంటీసెప్టిక్ ద వరల్డ్ అంటే ద మోస్ట్ వండర్‌ఫుల్, అమేజింగ్ యాంటీసెప్టిక్ కలర్, యాంటీసెప్టిక్ కలర్ ఆన్ ద ఎర్త్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఆన్ ద ఎర్త్ అంటే ఎర్త్ ప్లానెట్ దట్ ఈస్ బ్లూ. ఎలాంటి ఎలాంటి యాంటీసెప్టిక్ అంటే అద్భుతంగా యాంటీసెప్టిక్‌గా పనిచేసేటువంటిది. గాయాలున్నా, తర్వాత ఇన్‌ఫ్లమేషన్ ఇట్లా ఉంటే గూడా అన్నిటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ది బ్లూ కలర్ గుర్తుపెట్టుకోండి. సో, మామూలుగా స్కై చూడండి ఎలా ఉంటది, ఆకాశము. సో, జనరల్‌గా స్కై బ్లూ అంటే మనకు లైట్ బ్లూలో ఉంటది. అది ఆ స్కై బ్లూ మనకెలా ఏంటంటే ఒక ఆనందాన్ని ఇస్తుంటది. తెలియకుండా ఆనందం. దాని దాని వైపు చూస్తే కూడా మనకు ఆనందం. సో, అట్లా ఈ మొత్తం మన ప్రపంచమంతా గూడా ఆ స్కై బ్లూతో కప్పబడి ఉంటది. అది నేచర్ చేసేటువంటి పననమాట అది. నేచర్ ఆ విధంగా అరేంజ్ చేస్తుంది మనకి. సో, అలాగ మనం గమనిస్తుంటే ఎన్నో విషయాలు తెలుస్తూ వస్తాయి మనకి. ఈ కలర్స్ గురించి, వాటి గురించి. సో, ఆ విధంగా ఆహ్, ఈ యొక్క కలర్ వాటర్‌ని వాడుకోవచ్చు మనం. ఎలా వాడుకోవచ్చు అంటే, ఒక బాటిల్ తీసుకుందాం. తీసుకొని దానికి అది కలర్ బాటిల్ దొరుకుతుంది మీకు మామూలుగా. ఉదాహరణకి ఈ బ్లూ కలర్ అనుకోండి. ఉదాహరణకి. ఇట్లా బ్లూ కలర్ చూడండి. బ్లూ కలర్ వాటర్. సో, దీంట్లో మనం నీళ్ళు తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తాం దీన్ని ఆహ్, సన్ సన్ రేస్ కింద పెడతాం. సూర్య సూర్యుడు బాగా ఉదయిస్తున్నప్పుడు బహుశా పొద్దున్నే 9 గంటలకు, 10 గంటలకు ఆ టైంలో పెడితే, దీంట్లో నీళ్ళు పెడితే ఏమవుతుందంటే నీళ్ళు పెట్టి పెట్టేస్తాం. 3, 4 అవర్స్ పెడతాం. పెట్టాక ఆ మొత్తం సన్‌లైట్ అబ్జర్వ్ అవుతుంది. కానీ ఇది బ్లూ ఉంది గదా! బ్లూ లైట్ మాత్రం లోపలికి పోతుంది. మిగతా లైట్ అంతా బయటికెళ్ళిపోతుంది. చూడండి ఎట్లుందో. సో, అలాగా మీరు ఏ కలర్ బాటిల్ వాడితే, ఆ కలర్ ఫ్రీక్వెన్సీ లోపలికి అబ్జర్వ్ అవుతుంది వాటర్‌లోకి. మిగతా అబ్జర్వ్ కావు. సో, అప్పుడు మీకు ఆ బ్లూ కలర్ యొక్క ఎఫెక్ట్స్ ఆ నీటిలో ఉంటాయి. మీరు తాగితే మీకు నేరుగా మీ యొక్క దేహానికి వస్తాయి. అది మీకు హీలింగ్ చేస్తా పోతుందనమాట. సో, ఆ విధంగానే ఈ కలర్ థెరపీ అనేది మిత్రులారా ఖచ్చితంగా మనకి ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, మెటాఫిజికల్‌గా, ఎనర్జీ లెవెల్స్ అన్ని లెవెల్‌లో ఇది పనిచేస్తుంది. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గాని లేవు. ఇది న్యాచురల్ మెథడ్. ఎవరైనా యూజ్ చేయవచ్చు ఈ ప్రపంచంలో అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఎస్పెషల్లీ పిల్లల నుంచి, పెద్దల నుంచి ఆ! సో, ఎలాంటి వాళ్ళైనా ఆర్డినరీ పీపులు, ప్రొఫెషనల్ పీపులు, హీలర్సు, ప్రాక్టీషనర్సు, డాక్టర్సు అందరూ ఉపయోగిస్తే ఎవరు ఉపయోగించినా ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఇప్పుడు మన ప్రపంచంలో ఎంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పని అలవిగానటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్. వాటన్నిటికి దీన్ని ఉపయోగించుకోవడం వలన మంచే జరుగుతుంది కానీ, వాళ్ళకి చెప్పాలంటే సులభంగా వాళ్ళు ట్రీట్మెంట్ జేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని జేసుకోవచ్చు కదా! సో, మంచి పవర్‌ఫుల్ టూల్ ఇది. చాలా సింపుల్‌గా ఉంటది. సో, మనకు ఆల్టర్‌నేటివ్ హీలింగ్ మెథడ్ మనం వాడుకోవచ్చు ఎప్పుడైనా గానీ. ఓకే. సో, దీనికి మనం అనుకున్నట్టుగా ఎ ఒక ఏ మెడిసిన్ అక్కర్లేదు. రైట్ కలర్‌ను అంటే రైట్ కలర్ అంటేనే రైట్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. అది మైండ్‌లో పెట్టుకోండి ఎప్పుడు గూడా. ఓకే. సో, ఆ ఉపయోగిస్తే, రైట్ టైమ్‌లో ఉపయోగిస్తే మనకు రైట్ రిజల్ట్స్ ఒస్తాయి. అంతే. సో, రైట్ కలర్ అని నేను ఎప్పుడు చెప్తానో మీరు బ్రాకెట్‌లో రైట్ ఫ్రీక్వెన్సీ అని రాసుకోవాలి. అంటే ప్రతి ఫ్రీక్వెన్సీది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఏదో కలర్ చూసేస్తున్నాం అంటే అది కాదు. దాంట్లో ఖచ్చితంగా శక్తి ఉంది. ఆ యొక్క కలర్‌కి ఒక శక్తి, తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం. అంటే వైబ్రేషన్ అర్థం. పౌనఃపున్యం అంటే నథింగ్ బట్ వైబ్రేషన్. వైబ్రేషన్ అంటే ఏంటి? ప్రకంపనలు. ఓకే. ఆ ప్రకంపనలు చాలా 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 ఇంపార్టెంట్ అది. మన దేహం మీద అలా పనిచేస్తుందనమాట. సో, అది మనం గుర్తుపెట్టుకొని మనం వాడుకుంటూ ఉండాలి. సో, నిత్యంగా దాన్ని వాడుకుంటూ ఉండాలి. సో, ఈరోజు ఏం చేద్దామంటే ఒక కొన్ని చిన్న చిన్న డిసీజెస్‌కి మనం ఎలా దీన్ని వాడుకోవచ్చనేది మనం చూద్దాం. హ్మ్.
కొన్ని కలర్స్ పర్టికులర్గా సో ఆ కలర్స్ వాడడం వల్ల మనకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది మనం గమనిద్దాం. మామూలుగా మనకి ఆ, ఈ యొక్క కలర్ థెరపీలో అంటే కలర్ థెరపీ అనేటువంటిది మనం వాడుతున్నాం కదా. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మనకు చేతుల్లో ఉన్నటువంటి ఈ పాయింట్స్ అంటే అన్ని ఈ యొక్క ఆకుప్రెజర్ పాయింట్స్, వాటికి ఏం చేస్తాం చెప్పండి. ఒకటి, మనం బహుశా నీడిల్ ఉపయోగించి దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ఆర్గాన్ని దాన్ని ఆకు పంచర్ అంటాం. ఆకు అంటే నీడిల్, పంచర్ అంటే పంచర్ చేయడం. అర్థమైందా? ఆకు పంచర్ అంటాం. లేదు దాన్ని ఈ చేతో ఒత్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి థైరాయిడ్ పారాథైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథి, ఇది ఇక్కడ ఇక్కడ ఉండేది. ఓకే. సో తర్వాత ఇక్కడ నాది స్టమక్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ స్టమక్ పాయింట్. ఓకే. నేను దాన్ని ఈ చేత్తో ఇలా ఒత్తొచ్చు, లేదా నీడిల్ కూడా పెట్టొచ్చు. నీడిల్ పెడితే ఆకుపంచర్, చేత్తో ఒత్తే ఆకుప్రెషర్. ఆడొక లేదంటే ఒక మెంతి మెంతి మెంతులు అంటాం కదా, మెంతులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానికి ఒక 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 చిన్న టేప్ వేసేయండి అంతే. ఓకే. టేప్ వేస్తే అది నిదానంగా ప్రెజర్ అవుతూ 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 వస్తుంది. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని నేను సీడ్ థెరపీ అంటాను. ఓకే. సో అలా కాకుండా నేను అక్కడ కలర్ రాశాను అనుకోండి, దాన్ని కలర్ థెరపీ అంటాం. అంతే. అలాగా మనం ఏ ఏదైనా చేయొచ్చు. మనం ఏ విధంగా చేసుకున్నా ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా. సో మోస్ట్ సింప్లెస్ట్ అంటే ఈ కలర్. సో కాబట్టి ఆ కలర్ను మనము ఆ పర్టికులర్ అవయవం మీద, ఆ పర్టికులర్ ఆర్గాన్ ఎక్కడుందో చూసుకొని చేతిలో అక్కడ రాయడం వలన దానికి ఏముంది, ఇన్ఫెక్షన్ ఉంటే బ్లాక్ కలరు. అర్థమైందా? సో ఆ విధంగా ఇన్ఫెక్షన్ ఉంటే ఒకటి, మళ్ళీ తర్వాత దానికి మనకేమైనా ఇంకా ఆ, అక్కడ ఎనర్జీ పెంచాలన్నా సో దానికి ఒక కలరు. ఆ, సో అట్లా ఏ ఏ కలర్ వేస్తే ఏం ఎఫెక్ట్ వస్తుందో దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ కలర్ వేసుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ కలర్ అక్కడ వేయడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ వైబ్రేషన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి సెల్ లెవెల్కి వెళ్తుంది అది. గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు క్లాస్లో కూడా. ఎక్కడ కలర్ వేస్తామో అక్కడి నుంచి దాని కింద ఉండేది ఖచ్చితంగా, దాని కింద ఏముంటాయి, ఆర్గాన్స్ యొక్క టర్మినేషన్ పాయింట్స్ అవన్నీ కూడా. అంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ అక్కడ ఉంది అని, ఆర్గాన్ ఎక్కడ లోపల ఉంది, దాని కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో అప్పుడు ఆ కలర్ వేయడం వల్ల దాని వైబ్రేషన్స్ అక్కడి నుంచి ఆర్గాన్ వరకు, అంటే ఆ అవయవం వరకు వెళ్తాయి ఆ వైబ్రేషన్స్. అలాగా మనకు ఆ వైబ్రేషన్స్ కలిగించి మన లోపల ఆ యొక్క హీలింగ్ జరగడం మొదలు పెడుతుంది. ఓకే. ఇది మనకి ఈ విధంగా కలర్ థెరపీ మనకు పనిచేస్తూ ఉంటుంది నిత్యంగా. ఓకే. సో కాబట్టి ఈ కలర్ థెరపీని మనము వాడుకుంటూ ఉండొచ్చు. సో దీనికి ఏం చేద్దామంటే చూడండి. ఫస్ట్ అసిడిటీ. అసిడిటీ అనేది ఒక కలర్ ఉంది కదా. మనకు అసిడిటీ అంటే ఎక్కడ వస్తుంది, స్టమక్కే కదా వచ్చేది. స్టమక్. ఉం? చూడండి ఇక్కడ ఇంతే. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే. సో ఈ జూమ్లో అదే ప్రాబ్లం, సరిగా కలర్స్ కనపడవు, సరిగా ఇంకోటి సౌండ్స్ కూడా సరిగా రావు. రైట్. సో ఈ విధంగా ఈ కలర్ అనేటువంటిది ఈ పాయింట్లో మనం వేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే అసిడిటీ, ఎవరికైనా కానీ అసిడిటీ వచ్చిందంటే అది కూడా ఏం చేయాలంటే దీన్ని వేస్తున్నటువంటిది ఎక్కడంటే ఆ, ఎడమ చేతిలో ఎడమ చేతిలో వేసుకోవాలి. అసిడిటీ వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైనా అసిడిటీ ఉంటే చూడండి, కలర్ గ్రీన్ కలర్ ఇక్కడ రౌండ్గా అంతే, ఏం లేదు, ఇది పెద్ద పని ఏం కాదు, అది ఇలా అట్లా వేసుకుంటే చాలు. ఇది 4 hours.
4 అవర్స్ పెట్టుకోవాలి అంతే, ఎందుకంటే ఏం లేదు. 4 అవర్స్ పెట్టుకుంటే మనకి తగ్గుతా వస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత ఎనీ ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్. ఓకే, ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్లో చూడండి, బ్లాక్ కలర్ ఎక్కడ ఇస్తామంటే ఇన్ఫెక్షన్ ఫీవర్ రాసుకోండి కావాలంటే. ఇది ఫస్ట్ గీత ఉంది కదా, చూడండి, ఇది 1 2. రెండు చేతులు కూడా వేసుకోవాలి. గమనించండి, ఇది ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్. ఓకే, సో ఇది అయితే దీన్ని ఏం చేయాలంటే వెనక కూడా వేయాలి, వెనక కూడా వేయాలి. ఎట్లా అంటే ఇక్కడ వేసాం కదా, అదే విధంగానే వెనక కూడా సేమ్ అట్లే కంటిన్యూ చేయాలి. ఉమ్. ఇప్పుడు చూసుకోండి. ఓకే, ఇది ఇది దేనికి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ఫెక్షన్, ఎనీ ఇన్ఫెక్షన్, దేహంలో ఎనీ ఇన్ఫెక్షన్, ఫీవర్. ఓకే, ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్కి. సో మీరు అన్మ్యూట్, ఎవరైనా కొంతమంది మేడం, లలిత మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు కానీ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని నేను దాన్ని అడిగినప్పుడు ఎస్ఆర్ నాకు చెప్పాలి. నాకు సౌండ్ రావట్లేదు, ఏదో మూగ సినిమాలో మనం మాట్లాడుకున్నట్టుంది, సైగల్లా ట్విట్టర్ అన్నట్టు. అది ఏమైతే తెలియదు. మీరు అన్మ్యూట్ చేసుకొని నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పండి దయచేసి. ఎస్ సార్, ఎస్ సార్, షూర్. లేదంటే నాకు అర్థం కాదు, మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు. ఓకే, రైట్. సో మొత్తం 5 డిసీజ్ చెప్తాను, 5 ఈరోజు మీరు కవర్ చేస్తాను. తర్వాత మీరు ఉపయోగించుకొని నాకు మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ తర్వాత చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఎనీ ఇన్ఫెక్షన్. బెస్ట్ కలర్ వచ్చేసి ఇన్ఫెక్షన్కి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనం ఫస్ట్ గ్రీన్ కలర్ చెప్పుకున్నాం కదా, గ్రీన్ కలర్ వచ్చేసి బర్నింగ్ ఉంటే, యాసిడిటీ, బర్నింగ్ లాగా ఉంటే అది. ఓకే, ఇన్ఫెక్షన్, ఎనీ ఇన్ఫెక్షన్, బ్లాక్ కలర్ ఇస్ ద బెస్ట్ కలర్. చూసుకోండి. ఇప్పుడు ఐస్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం. ఐస్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి. ఇది అంటే 2 చేతులు వేసుకోవచ్చు, 2 చేతులు వేసుకోవచ్చు. ఇది 2 చోట్ల పెట్టాలి. 2 చేతుల్లో నేను ఒక దాంట్లో వేసాను. 2 చేతుల్లో మీరు పిల్లలకి కానీ మీరు కానీ వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే ఇది ఐస్ ఇన్ఫెక్షన్ను పర్ఫెక్ట్గా తగ్గిస్తుంది. ఓకే, తర్వాత ఇన్ఫెక్షన్ ఇయర్స్ అంటే ఎవరికైనా చెవులో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇంకొద్ది వెనకేయాలి. అదంతా కూడా బ్లాక్ కలర్ సార్? అంతా బ్లాక్ కలర్, ఇన్ఫెక్షన్ అంతా బ్లాక్. చూడండి, చెవులు వచ్చేసి ఎక్కడ అంటే ఈ చివర్లో చూసారా. ఓకే, ఇది అంటే ఈ చివర ఒకటి, ఈ చివర ఒకటి, మధ్య మధ్య రెండు వచ్చేసి కళ్ళు. ఇవి ఇది ఇయర్స్ అంటే చెవులు. ఓకే, సైడ్స్కి వస్తుంది, అది సైడ్ వస్తుంది అలాగా. బ్రొటనవేలు అనేది ముఖ భాగం లాగా అనుకుంటే మధ్యలో కళ్ళు సైడ్. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, పర్టికులర్ పాయింట్ తెలియకపోతే మొత్తం రాసేయండి, మొత్తం ఈ నుంచి వరకు రాసేయండి. మీకు డౌట్ ఉందనుకోండి, బ్లాక్ కలర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కొట్టేయండి బ్లాక్. తంటనే లేదు, చెవు కానీ ఇక్కడే అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి కాబట్టి రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి చెవులు, ముక్కు, అన్ని కూడా ఇక్కడే ఉంటాయి కదా, కళ్ళు అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి మొత్తం ఇదంతా బ్లాక్ రాసేయండి. అర్థమైందా? అది ఇన్ఫెక్షన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలని చెప్తున్నాను. ఓకే,
సో తర్వాత ఈవెన్ ఇంక్లూడింగ్ మీకు ఏదైనా ఈ నోట్లో అల్సర్లు వస్తాయి కదా, నోట్లో అల్సర్లు వస్తే ప్రత్యేకంగా ఏం చేస్తామంటే ఇక్కడే ఇక్కడే అది కూడా ఇట్లా ఇట్లా కలర్ వేస్తాం. చూడండి, ఇది నోరు. ఓకే, ఓకే. సో ఇవన్నీ కూడా రెండు చేతులు కూడా వేసుకోవచ్చు ఆరాంగా. రెండు చేతుల్లో వేసుకోవాలన్నమాట అట్లా వేసుకో. బొటన వేలు మొదటి గీత మీద సార్. ఉమ్. బొటన వేలు మొదటి గీత మీద. ఎస్ ఎస్. ఓకే సార్. మొదటి గీత వచ్చేసి నోరు, రెండవ గీత వచ్చేసి ఇది గొంతు. ఓకే సార్. రెండో అక్కడ కూడా మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ అనిపిస్తే ఇక్కడ వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మొత్తం పోర్షన్ మొత్తాన్ని వేసేసుకోండి, అంతే, ఫినిష్. కనపడట్లేదు సార్, కొంచెం ఇటువైపు. ఇప్పుడు ఓకే. మొత్తము ఇక్కడంతా వేసుకోవచ్చు. కింద భాగం. ఈ మొత్తం భాగం అంతా, మొత్తం ఈ భాగం అంతా మొత్తం రాసేస్తే కనుక బ్లాక్ కలర్ రాసేస్తే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ పోతాయి. ఓకే. ఉదాహరణకి ఇట్లా ఇట్లా వేసి ఏదా. ఉమ్. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యాక్ పెయిన్. ఓకే, సో ఇది ఆ, ఈ బ్యాక్ పెయిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి సమస్య కూడా ఉంది ఇది. ఈ సమస్యను మనం అద్భుతంగా క్యూర్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా బ్యాక్ తీసుకోండి. బ్యాక్ తీసుకొని ఈ రింగ్ ఫింగరు ఇది ఉంది కదా, ఈ రెండు, ఈ రింగ్ ఫింగరు, ఉంగరవేలు, మధ్యవేలు, ఈ మధ్యలో ఈ లైన్ అంటే ఏం చేస్తానంటే చూడండి, ఇది చూసారా, ఈ సెంటర్ తీసుకెళ్ళాలి. ఓకే, ఈ రెంటి మధ్యలో సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ మీద వేసుకోవాలి ఇట్లా. మినికట్టు వరకు. అవును సార్, పెయిన్ కూడా బ్లాక్ కలర్ అయినా సార్? అవును, ఈ పెయిన్ కూడా ఇదే, బ్యాక్ పెయిన్ కంపల్సరీ బ్లాక్ కలర్. ఓకే, ఇది విషయము. ఇంకొక డిసీజు మనం చెప్తాము. అది వచ్చేసి ఈ అంటే పడుకున్న చోటనే వాళ్ళు యూరిన్ అంటే బెడ్ వెట్టింగ్ అంటాం కదా, బెడ్ వెట్టింగ్ అంటాం. పడకలోనే చిన్నపిల్లలు కానీ కొంత వృద్ధులు కానీ ఏం చేస్తుంటారంటే జనరల్గా మూత్రం చేస్తూ ఉంటారు, మూత్రాన్ని విసర్జన చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు ఏం చేయాలి అనేది, అది వచ్చేసి సింపుల్గా, వెరీ సింపుల్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండిట్లో ఉంటుంది. దాన్ని ఎలా చేయాలంటే ఆరెంజ్ కలర్, చూడండి, సో ఇది ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ బొటన వేలు ఉంది కదా, బొటన వేలు దగ్గర ఇక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ బొటన వేలు దగ్గర. తర్వాత ఈ రైట్ హ్యాండ్లో వచ్చేసి ఈ రెంటి మధ్యలో ఇది యూరినరీ బ్లాడర్, అది యాక్చువల్గా అది అక్కడ ఏముంటుంది, యూరినరీ బ్లాడర్ ఉంటుంది. ఓకే, ఇది రైట్ హ్యాండ్లో వేసుకోండి, ఇది లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోండి, పర్వాలేదు. ఓకే, ఇక్కడ ఇది లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోండి, రైట్ హ్యాండ్లో ఇట్లా వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా ఈ పాయింట్ వచ్చేసి ఆరెంజ్ చేయాలి, ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి ఏంటి, యూరినరీ బ్లాడర్. అది అలాగా వాళ్ళకి
ఒక 4 అవర్స్ పెట్టేసి పిల్లలకు కానీ ఎవరికైనా కానీ పెడితే ఖచ్చితంగా అది మనకి కంట్రోల్ అవుతుంది వాళ్ళకి. ఇది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్. ఓకే, కొలెస్ట్రాల్ అనేటువంటిది చాలామందికి సమస్యగా ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి. అదేం చేయాలంటే రెడ్ కలర్ చూడండి, కొలెస్ట్రాల్కు రాసుకోండి. లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఫస్ట్ది ఇక్కడ అంతా ఆల్రెడీ రాసేసాను నేను. లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ రెడ్ వేయాలి. ఈ గీత ఫస్ట్ గీత కొలెస్ట్రాల్ చెప్తున్నాను, ఇది రెడ్. ఎవరైనా కొలెస్ట్రాల్తో బాధపడుతుంటే ఇది వేసేయండి టక్కని. ఇక్కడ రెడ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ రైట్ హ్యాండ్లో వచ్చేసి మనకి చూడండి, రైట్ హ్యాండ్లో దీని వెనక సైడ్ వేయాలి. ఇట్లా ఇక్కడ రెడ్ వేసుకోవాలి. సేమ్ వెనక పక్కన రెడ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ముందు వేసాం, ఇక్కడ వెనక వేసాం. సో అట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఓకే, కొలెస్ట్రాల్ను మనకు అద్భుతంగా తగ్గిస్తుంది. సో ఇది కొన్ని డిసిజన్స్ మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనం క్లాసెస్ చేస్తున్నప్పుడు ఇంకా మీకు సుమారుగా కనీసం అంటే ఒక 70-80 వస్తాయి. దగ్గర 70-80 డిసిజెస్కి మనం చెప్పబోతాము ఈ యొక్క థెరపీని. ఇంకా దీన్ని వివరంగా చెప్పుకుంటూ కొన్ని డిసిజెస్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంటాం. సో కాబట్టి ఈ థెరపీ అనేటువంటిది మనము ఇమ్మీడియట్గా వాడుకునేటువంటిది. జస్ట్ ఈ స్కెచ్ పెన్ పెట్టుకోవాలి అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఉండాలి. సో ఈరోజు చెప్పుకున్నాం కదా, వీటికి మాత్రం మనము ప్రతి ఒక్కరు కూడా వాడండి. వాడిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకొంత డీటెయిల్ తెలుసుకుంటూ మళ్ళీ ఇంకొంత డీటెయిల్ దాంతోపాటు కొన్ని డిసిజన్స్ కూడా ఇంకొన్ని వ్యాధులకు కూడా ఈ కలర్ థెరపీని మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.